మా ఆదివాసుల జీవితం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా కొండల్లో లోయల్లో నివసించే మా గిరిజన రైతుల వ్యవసాయం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఈ రోజు మీకు అలాంటి ఒక నిజమైన జీవితాన్ని చూపించబోతున్నాను. హాయ్ అండి, ఈరోజు అయితే మేము పొలాలు నాటడానికి వెళ్తున్నామండి. ఈ రోజు నుంచి అయితే పొలాలు నాటుతాము. మేము కొన్ని నారైతే ఇక్కడ తీసింది కిందకి తీసుకెళ్ళడానికి ఈ టబ్బులు అయితే మోసి వెళ్తున్నాము. ఇప్పుడు అయితే అందంగా కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్. నేను కూడా కనిపిస్తాను. కట్టలు బుట్టలు మోసుకొని ఇక్కడ నారు మోసి కిందకి తీసుకెళ్ళాలన్నమాట. పట్టుకొని ఉంటే ఇంకా నేచర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. కిందకి చూడండి, పొగమంచు ఎంత బాగా కనిపిస్తుందో. చాలా 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 బాగా కనిపిస్తుంది చూడండి పొగమంచు. పొలాలకి వెళ్లే దారిలో ఒక్కసారి ఈ ప్రకృతిని చూడండి. పచ్చని కొండలు, లోయలు, మేఘాలు, పొగమంచు. ఈ అందాలను చూస్తుంటే చూపు తిప్పుకోవాలనిపించదు. కానీ ఈ అందాల వెనుక ఎంత కష్టం దాగి ఉంటుందో చాలా మందికి తెలియదు. ఇలా ఉందండి, మేము సర్దుకోవడము. కొన్ని రోజులు పోతే వర్షాలు వస్తే లొల్లుకుపోతుంది. ఇలా గొయ్యలు గొయ్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల వ్యవసాయం పనులు లేట్ అయ్యాయి. అయినా సరే మా ఆశలను వదులుకోకుండా ఈరోజు మా వరి పొలాలకు బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఈరోజు మా వరి నారు నాటే రోజు. కానీ మా ప్రయాణం అంతా సులభం కాదు. నేను, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు వరి నారు మోసుకొని పొలాలకి వెళ్తున్నాము. మా ప్రాంతంలో ఈ పనిని ఆకుమోయడం కూడా అంటారు. అందుకనే ఈ టబ్బులు పట్టుకొని మేమైతే వెళ్తున్నాము. ఒకప్పుడు మా పూర్వీకులు వెదురుతో చేసిన తట్టాలను ఉపయోగించేవాళ్ళు. కాలం మారింది, వస్తువులు కూడా మారాయి, కానీ కష్టం మాత్రం మారలేదు. వరి నాటును వెయ్యాలి అంటే ముందు పొలాలను దుక్కు చేయాలి కదండి. అందుకే మా ఊరు వాళ్ళ సహాయంతో 5 ఏరులతో దుక్కి చేయిస్తున్నామండి. ఇప్పటికీ ఎద్దులతోనే దుక్కి చేయిస్తారా అని మీరు అడగవచ్చు. అవునండి, ఎందుకంటే మా కొండ ప్రాంతంలో సరైన రోడ్లు కూడా ఉండవు. అలాంటప్పుడు ట్రాక్టర్లు, టిల్లర్లు పొలాలకి ఎలా వస్తాయి? అందుకే ఈ మూగ జీవాలే మాకు ఆధారం. నిన్న తీసిన వరి నారుని ఈ టబ్బుల్లో ఎందుకు నింపుతున్నామంటే, ఈ పొలమే కాకుండా కింద వైపు కూడా మా పొలాలు ఉన్నాయండి. ఆ పొలాలకి చేరాలంటే దాదాపు 2 కిలోమీటర్లు నడవాలి. అందుకే ఈ టబ్బులకి నింపుతున్నాము. అర్ధరాత్రి నాకు ఏదో కాల్ వచ్చింది. అప్పుడు నా వేలు ఇలా కోసేసుకున్నాను. ఇలా కోసేసుకున్నాను. అప్పుడు మెలకు వచ్చింది. అదిగో పిచ్చి మొహం వేస్తుంది. గాయాలు చేసుకొని తిరుగుతుంటా. నీకు లాస్ట్ ఫోన్ చేస్తుంది. కూర్చోకు కూర్చోకు పడుతుంది. ఇక్కడ ఒక్క తమ్ముడికి మాత్రమే దుక్కి పనికి ఉంచాము. ఎందుకంటే ఇక్కడ పొలాలు తక్కువ. కిందకి 4 ఏర్లను పంపించాము. ఎందుకంటే కిందకి ఎక్కువ పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మేము నారు మోసుకొని మా పిల్లలతోని కింద పొలాలకి వెళ్తున్నాము. రోడ్డు లేకపోయినా ప్రకృతి అందం మాత్రం అద్భుతంగా ఉంటుందండి. దారంతా వాగులు, వంకలు, రాళ్ళు. అయినా సరే తప్పదు కదా, మరి వరి నారు మోసుకొని ముందుకు వెళ్తున్నాము. చూడండి, వెళ్లే దారిలో పొగమంచుతో ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ ఎండ కాస్తే పైకి వస్తది పొగమంచు. పొగమంచు ఇంకా కిందనే ఉంది. కొద్దిసేపట్లో ఎండ కాస్తే మేము ఉన్న పొలాలకి వచ్చేస్తది.
ఇదిగో మేము కిందకి దిగేసరికి మబ్బులే మాకు తాకుతున్నాయి. ఇవిగోనండి, ఇవే మా మెట్టు పొలాలు. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ కష్టపడి చేరుకున్నాము. చూడండి, చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో మా మెట్టు పొలాలు. పొగమంచు అయితే మాకు మొత్తం కప్పేసింది, కొండలను కూడా కప్పేసింది. చూడడానికి స్వర్గంలా ఉంది. మేము ఒకసారి తీసుకువచ్చిన వరి నారు సరిపోదు, ఈ దారిలోనే 2-3 సార్లు తిరగాలి. ప్రతి అడుగులో కూడా కష్టం ఉంటుంది, కానీ మేము వెనక్కి తగ్గము. తీసుకువచ్చిన వరి నారును అయితే ఇక్కడ పోసేస్తున్నాము. ఇందాక చెప్పాను చూసారు కదా, ఇక్కడ 4 ఏర్లతో దుక్కి చేయిస్తున్నాము. అయితే మాకు పెద్ద సమస్య ఇక్కడే ఉంది, నీరు సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండిందనుకో మా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే మేము పండించిన ప్రతి పంట వర్షాల పైనే ఆధారపడి ఉంటుంది. దేశంలో ఎక్కడైనా రైతు పరిస్థితి ఇదే. కష్టపడేది రైతే, కానీ ఫలితం మాత్రం ప్రకృతి చేతిలోనే ఉంటుంది. అయినా మేము ఆశను వదలము. రైతు జీవితమే ఒక పోరాటం. చివరికి పిల్లలతో కలిసి వరి నాట్లు వేస్తున్నాము. మా ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి కలిస్తే ఒక్క రోజుతోనే నాటు పూర్తయిపోతుంది, లేకపోతే 3 రోజులు 4 రోజులు పడుతుంది. గ్రామంలో ఇప్పటికీ ఒకరికొకరు సహాయం చేసే సాంప్రదాయం ఉంది. వరి నాటును ఒకరింటికి అయిపోతే ఇంకొకరింటికి కలుస్తారు. ఈ వీడియోలో మా గిరిజన రైతుల జీవితం, వారి కష్టం, అలాగే ప్రకృతి అందాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోను ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మా ఆదివాసుల జీవితాల గురించి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాస దినోత్సవ శుభాకాంక్షలు.
ఎంత దూరం వెళ్ళిపోతుంది నువ్వు ఉండిపోతున్నావు